మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. మరికొన్ని గంటల్లో గద్దెలపై పగిడిద్దరాజు సారళమ్మ కొలువుదీరనుండడంతో అమ్మవారి దర్శనానికి జనం పోటెత్తడంతో మేడారం ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. మరికొద్ది గంటల్లో మేడారం జాతర ఘనంగా ప్రారంభం కానున్నది. గద్దెలపైకి సమ్మక్క తల్లి వస్తున్న నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. లక్షలాది సంఖ్యలో భక్తులైతే వచ్చారు. నిన్న సాయంత్రం నుంచే మేడారం మొత్తం మేడారం అరణ్యం మొత్తం కూడా జనారణ్యాన్ని తలపిస్తా ఉన్నది. మనం విజువల్లో గమనించవచ్చు. మరికొద్ది గంటల్లో సారళమ్మ గద్దెపైకి రానున్నారు. ఇక్కడ సాయంత్రం కన్నెపల్లి నుంచి సారళమ్మను పూజారులు ఈ గద్దెపైకి తీసుకొస్తారు. గద్దెపైకి తీసుకొచ్చి ఇదే రోజు పగిడిద్దరాజు గోవిందరాజు కూడా గద్దెలపైకి వస్తారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బాబు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనుగూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అయిపోయిందా దర్శనం? అయిపోయింది. ఏంటి ఆరోగ్యం బాగాలేదా? బాగుంది. పిల్లలు బాగా ఆరోగ్యం బాగాలేకపోతే మొక్కుకొని వచ్చింది. భక్తులు ఇక్కడ తమ ఆరోగ్యాలు బాగాలేనప్పుడు తర్వాత తమ కోరిన కోరికలు నెరవేరిన తర్వాత తన ఎత్తు బంగారాన్ని ఇచ్చేందుకు పెద్ద ఎత్తున భక్తులైతే ఇక్కడికి వస్తున్నారు. గద్దెలపైన బంగారాన్ని ఇస్తున్న పరిస్థితి ఉన్నది. మనతో పాటు ఒక భక్తురాలు ఉన్నారు. ఆవిడ తెలుస్తున్నామా? ఎక్కడి నుంచి వచ్చారు? మా చెన్నూరు అండి. చెన్నూరు. అయిపోయిందా దర్శనం? కాలేదండి. సార్లమ్మ దగ్గర ఏం మొక్కున్నారు? అందరు బాగుండాలి. ఫస్ట్ మొదటిసారి వచ్చామండి. మాకేం తెలియదండి. ఇక్కడ సార్లమ్మ ముడుపు అండి. సార్లమ్మ ముడుపు. కల్లూరు ఖమ్మం. ఎప్పుడు వచ్చారు? మొన్న సోమవారం చూడటానికి వచ్చాం. అమ్మవార్లు గద్దెలపైకి రాకముందే పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వచ్చారు. తరలి వచ్చిన భక్తులు తమ ఎత్తు బంగారాలను తీసుకొచ్చి తల్లులకు తమ మొక్కులనైతే చెల్లిస్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జనం తండోపతండాలుగా తరలి రావడంతో ఈ గద్దెల ప్రాంగణం మొత్తం కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి ఉన్నది. మనతో పాటు మరో భక్తురాలు ఉన్నారు. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం సార్. దర్శనం అయిపోయిందా? అయిపోయింది. అవ్వలేదు. వెళ్తున్నారు. ఏదో ఉంటాయి. ఏం లేదండి. మాది ఖమ్మం జిల్లా మెకాలకుంట మండలం. భక్తి గారు మంచిగా దర్శనం మంచిగా అయింది. ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? అంతా మార్చారు కదా గత సంవత్సరానికి ఇప్పటికి మారిపోయింది ఏర్పాటు. గత సంవత్సరం తక్కువ ఉంది. ఈ సంవత్సరం ఇంకా బాగుంది. సింహంగా మంచిగా బాగుంది. సమక్షారక ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. అమ్మవారి గద్దెల ప్రాంతాన్ని కూడా కంప్లీట్ గా ఒక సుందరీకరణ చేసిన పరిస్థితి ఉన్నది. గద్దెల ప్రాశస్త్యం ఎటువంటి దెబ్బ తినకుండా గద్దెల ప్రాశస్త్యం గాని అవి ప్రతిష్ట గాని ఏ మాత్రం దెబ్బ తినకుండానే చుట్టుపక్కల మొత్తం రాతి కట్టడాలతో పెద్ద ఎత్తున నిర్మాణాలు అయితే చేశారు. ఆ నిర్మాణాలు కూడా ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. మనం గద్దెలో చూడొచ్చు. అక్కడ సారళమ్మ గద్దె వైపు చూడొచ్చు. మొక్కులు పెద్ద ఎత్తున భక్తులు తాము కోరుకున్న ఆ ముడుపులన్నింటినీ కూడా అక్కడికి వేస్తున్న పరిస్థితి ఉన్నది. అక్కడ చూడొచ్చు మనం గద్దెల పైన ఉన్న సిబ్బందికి కంప్లీట్ గా రక్షణ కవచాలు అంటే హెల్మెట్లు ఆ తర్వాత ఇతర అవన్నీ పెట్టుకున్న పెద్ద ఎత్తున బెల్లంగడ్డలు కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు, ముడుపులు కావచ్చు వేస్తున్న నేపథ్యంలో అక్కడైతే ఒక రక్షణ చర్యలు కట్టుదిట్టంగా చేశారు. భక్తులు సాయంత్రానికి మరింత పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, సారళమ్మ గద్దె వద్ద నుంచి.